ప్రకృతిని పరిశీలించు. ప్రకృతి చట్టాన్ని ఒక్కసారి నువ్వు గమనిస్తే నీకు అర్థమైపోతుంది కదా, అది చాలు కదా. అందుకని ఈ చర్చా వేదికల మీద ఇవి మాట్లాడకుండా మానవత్వాన్ని పెంపొందించే విషయాల పట్ల గనక ఈ మేధావులందరూ కూడా గుర్తెరిగి గనక చేయగలిగితే నవ సమాజాన్ని, సభ్య సమాజాన్ని, మళ్ళీ జాతి పునర్నిర్మాణాన్ని చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని పెద్దలైనటువంటి వాళ్ళని తప్పటడుగులు వేస్తే పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు, రేపు దూషిస్తారు. మనల్ని మ్యూజియంలో పెట్టి మా పెద్దలండి వీళ్ళు స్వార్థం చేతిలో, కామం చేతిలో, డబ్బు చేతిలో ఓడిపోయి మాకు అసలు ఏమీ తెలియనీయకుండా వాళ్ళు కన్ఫ్యూజన్లో పడి మమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పడేశారు తప్ప వీళ్ళు మాకు చేసి ఒరగబెట్టింది ఏమీ లేదని అనకముందే మనం మేలుకోవాలి. నేనంటా నేను అలా అంటున్నా. నేను అనింది ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు మ్యూజియంలో ఒక బాగుముందే నీ బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటే చాలు.